Hi friends, welcome to my YouTube channel Science for Railways. ఎన్నో రోజులుగా చాలా మంది ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పండి సార్ అని అడుగుతున్నారు. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ పడిన కాడి నుంచి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏ జోన్ పెడితే బాగుండిద్ది, ఏ బోర్డు పెడితే బాగుండిద్ది, ఏ పోస్ట్ ముందు పెట్టుకుంటే బాగుండిద్ది అన్న విషయాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు సంపాదించగలం అనే ఒక డిఫాల్ట్ స్ట్రాటజీ, ఒక ఓన్ సెల్ఫ్ స్ట్రాటజీ అనేది ఎవరు ఎక్కువగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా అది చాలా అప్లికబుల్గా అందరికీ ఉండదు. అయితే మనం లాస్ట్ టైం టెక్నీషియన్కి మనం మాట్లాడుకున్నాం, అది చాలామందికి వర్క్ అయింది. చాలామంది టెక్నీషియన్ ఎగ్జామ్లో 80+ స్కోర్ బాగా చేయగలిగారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 75+ స్కోర్ బాగా చేయగలిగారు. అది బాగా యూస్ఫుల్ అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రూప్ డి ఎగ్జామ్కి 2024 క్యాలెండర్కి సంబంధించి జనవరిలో పడిన ఈ నోటిఫికేషన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఇన్ని తక్కువ పోస్టులు ఉన్న ఈ నోటిఫికేషన్ని ఎలా క్వాలిఫై అవ్వాలి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చూద్దాం. ఈ ప్రిపరేషన్ ప్లాన్లు అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ముఖ్యంగా మనకి 4 సెక్షన్స్ ఉంటాయి: మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫైర్స్. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫైర్స్ వీటిని ఎంత బాగా మనం అర్థం చేసుకోవాలన్న విషయాలు మనం కూలంకుషంగా ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఇది ఒక అప్డేటెడ్ ప్రిపరేషన్ ప్లాన్ అనమాట. లాస్ట్ టైం మాట్లాడిన ప్లాన్కి కాస్త ఎక్స్టెన్షన్గా కలిపి కొన్ని విషయాలని ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను నా విధానంలో నేను ప్రిపేర్ అయ్యి రాసిన ఎగ్జామ్స్ చాలా వరకు నేను క్వాలిఫై అయ్యాను. ఆ ఉద్దేశంతో చెబుతున్నాను. ఇంకా చాలా ఇండివిజువల్గా వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు, అది వాళ్ళ స్ట్రాటజీ. సో బై ఫాలోయింగ్ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనల్ని క్లాసెస్ వింటున్నారు కాబట్టి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే బాగుండిద్ది అన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఇది మీరు బాగా జాగ్రత్తగా గమనించండి, ఓకేనా? ప్రిపరేషన్ ప్లాన్లు వింటే సరిపోదు, వినడానికి ఏమున్నాయి, చాలా ఉంటాయి. యూట్యూబ్లో కొట్టాలే కానీ పాటించడం గొప్ప అన్నమాట. సో మీరందరూ కూడా ఇక్కడే వీడియో లోపలికి వెళ్ళే ముందు చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా ఒక ప్రిఫర్డ్ ప్లాన్ని మీరు ఆధారం చేసుకుని దానికి స్టిక్ ఆన్ అయ్యి మీరు ప్రిపేర్ అయితేనే మీకు ఉద్యోగం కొట్టగలరు. లేకపోతే ఇదంతా కూడా టైం పాస్ అనమాట, ఏం ప్రయోజనం ఉండదు. ఏదో నేను వీడియో చేస్తే మీరు చూస్తారు, అంతవరకే ఉండిద్ది. అలా ఉండద్దు, ఓకేనా? అది దృష్టిలో పెట్టుకోండి. సో ఈ అప్డేటెడ్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, దీని ద్వారా ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి? పోస్టులు ఏమో 32,000 ఉన్నాయి, తక్కువ పోస్టులు. లాస్ట్ టైం 1,00,000 పోస్టులు దాకా ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడతాను. మరి ఇప్పుడు తక్కువ 70,000 పోస్టులు లేకుండా 30,000 పోస్టులే ఉన్నాయి. ముందు రోజుల్లో పెంచుతాడా లేదా అది దేవుడికే ఎరిక, ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడున్న ఈ తక్కువ పోస్టులకి ఎక్కువ మార్కులు కంపల్సరీగా రావాల్సిందే. అలా రావాలంటే చాలామంది ఉంటారు పెట్టేవాళ్ళు, రాసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. టెక్నీషియన్ ఎల్పి ఎగ్జామ్స్కి బయటకు వెళ్ళిపోయినా దాంట్లో 1-2 మార్కులతో మిస్ అయిన వాళ్ళు, మంచి వెల్ నాలెడ్జ్డ్ బాగా షైన్ అయిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు దీన్ని కూర్చుంటారు. మరి కొత్త వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ పోటీని ఈ పోటీని ఎలా మ్యాచ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నింటికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రిపరేషన్ ప్లాన్ చాలా చక్కగా మీకు ఉపయోగపడిద్ది. కాస్త ఓపికతో వినండి. ఎవరైతే నా వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. ఎక్కువ మంది లైక్ చేసి మీరు ఇక్కడ లైక్ చేసినా ఇక్కడ కామెంట్ చేసినా అది సజెషన్స్లో చాలా మందికి వెళ్ళింది. సో దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు కమ్యూనిటీలో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. ఆర్ఆర్బి గ్రూప్ డి వ్యాకెన్సీలో సుమారుగా 14 రకాల పోస్టులు విడుదల చేయడం జరిగిందనమాట. ఆ 14 రకాల పోస్టులు ఇదిగోండి, వేరు వేరు డిపార్ట్మెంట్స్, అదేవిధంగా వేరు వేరు వ్యాకెన్సీస్ అనమాట. ఏవి ఎన్ని ఉన్నాయి అని మాట్లాడుకోవడానికి, ఓకేనా? మొత్తం 32,438. అటు ఇటుగా మాట్లాడుకుంటే 32,500 అనమాట. 32,500 అప్రాక్సిమేట్లీ మాట్లాడుకుంటే. దీంట్లో మీరు ఎగ్జామ్ అప్లై చేయడానికి వెళ్ళే ముందు ఈ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఈ పోస్టులు మీరు వర్క్ చేసేటప్పుడు చాలా ఈజీగా, చాలా గ్రోత్గా ఉంటాయి. మీరు ముందు రోజుల్లో ఎదగాలన్నా, లెవెల్ 1 నుంచి లెవెల్ 2, లెవెల్ 3 ఇలా పైకి వెళ్ళాలన్నా, జేఈ స్థాయికి, ఎస్ఎస్సి అలా ముందుకు వెళ్ళాలి కదా, ఉన్న చోట ఉండకూడదు కదా. అలా ఎదగాలి అంటే ఇలా ఎక్కువ పోస్టులు, ఇలా మంచి పోస్టులు పెట్టుకోవాలి. అయితే మంచి పోస్టులు అందరికీ రావు, ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళకి వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే ఫ్యాక్టర్ మిమ్మల్ని వెంటాడుతూ ఉండిద్ది. ఉద్యోగం కొడతానికి ఏముంది, ట్రాక్ మెయింటైనర్ కూడా వచ్చింది. ఇదిగోండి 14 ఆప్షన్.
చివరి ఆప్షన్ మొత్తం 14 పోస్టులు అని చెప్పాను కదా, ఏ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చుకోవాలో మీరు బాగా తెలుసు. ఇదిగోండి అందరూ ముందు పాయింట్స్ పైన ఇస్తారు. నెంబర్ 1. నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఫేవరెట్ నెంబర్ 2 అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ 3వ నెంబరు. నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ 4వది. నెక్స్ట్ అసిస్టెంట్ లోగో షెడ్ 5 డీజిల్. ఇలా ప్రిఫరెన్స్లు ఉంటాయి, మొదటి 5 అనమాట. అలా నేను మొత్తం 14 ఇచ్చాను. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళి అప్లై చేసుకునే సమయంలో ఈ ఆర్డర్ని ఫాలో అవ్వండి. ఆ పేరు చదువుకోండి, పక్కన నెంబర్ని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చుకోండి. ఓకేనా? ఇక ఏవి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇదిగోండి పక్కన కనపడుతున్నాయి కదా, మనకి ఇన్ని కనపడుతున్నాయిగా, ఎన్ని ఉన్నాయి అనుకోవద్దు. లోపలికి వెళ్ళంగానే నీ బీసీ కేటగిరీకి తక్కువే ఉంటాయి. అది కూడా జనరల్ కేటగిరీ కలుపుకోవాలి. అవును, జనరల్ కేటగిరీ ఎందుకు కలుపుకుంటున్నారు ప్రతి ఒక్కరు అంటే, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే జనరల్ కేటగిరీ కలుపుకోవాలి, లేకపోతే నువ్వు కలుపుకున్న వేస్టే. ఉదాహరణకి నేను ఒక బీసీ క్యాండిడేట్ని, నాకు 300 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఓసీ జనరల్ క్యాండిడేట్ 700 పోస్టులు ఉన్నాయి. నాకు 300 పోస్టులే పోటీ, కానీ నేను కానీ 700లో కూడా కొట్టగలిగాను అనుకో, మొత్తం నాకెంత 1000 పోస్టులు అనమాట. అంటే జనరల్ నీ కేటగిరీలో కాకుండా జనరల్లో జాబ్ కొట్టాలంటే నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. నీ బీసీ కట్ ఆఫ్ ఎంత 70, దాని మీద ఎంత ఎక్కువ ఉండాలి, అప్పుడు నువ్వు జనరల్లో తీస్తాడనమాట. మరి అలా తీస్తే ఆ జనరల్ పోస్టులు కూడా నీకు అప్లై అవుతాయి. లేదనుకో నీ పోస్టులు మాత్రమే నీకు అప్లై అవుతాయి. చూసారా, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే మంచి పోస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటేనే నీ కేటగిరీలో పోస్ట్ కాకుండా జనరల్లో జాబ్ను కట్టుకోగలవు, కొంత అవకాశం ఉండిద్ది అనమాట. అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మిగిలిపోయిందో మీరు జాగ్రత్తగా గమనించండి. అప్లై చేసేటప్పుడు ఈ పోస్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి గమనించి వెళ్ళండి. ఓకేనా? చివరిది మాత్రం ట్రాక్ మెయింటైనర్, అదో ట్రాక్ మిషన్ అనమాట. ఈ రెండు కూడా కాస్త హార్డ్గా ఉంటాయి. ఇక అన్ని హార్డీలే. లెవెల్ 1 అంటే ఏదో కాస్త మోస్తరుగా ఉంటాయి, కానీ లెవెల్ 1 పోస్టులన్నీ కాస్త హార్డే. దీంట్లో ఏదో సుఖంగా ఉండిద్ది బాగుండిద్ది అని ఎవరైనా చెప్పినా నమ్మద్దు, అవి కాస్త అటు ఇటుగానే ఉంటాయి. ఓకేనా? వాళ్ళు ఏంటంటే వీడియోస్ కోసం అలా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కాస్త సుఖమెత్తంగా చెబుతారు, కానీ అంత కష్టమే ఉండిద్ది. కాస్త ఏదో మోస్తరుగా ఆ పాయింట్స్ మ్యాను, ఆ టీఎల్ అండ్ ఎస్ వర్క్షాప్స్ కాస్త పర్లేదు అంతే. ఓకేనా? ఆ దృష్టిలో పెట్టుకోండి. అసలు అంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అన్న ఊహలతో రావద్దు, అలా ఏమి ఉండదు లోపల. అర్థమైందా? నెక్స్ట్ ఇదిగోండి ఏ జోన్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనడానికి ఇదిగోండి మొత్తం సెక్షన్ అనమాట. మీరు ఏ జోన్ పెట్టుకుందాం అనుకున్నారు ఇప్పటికే చూసి ఉంటారు. టాప్ జోన్స్ ఏంటి, ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, నేను ఎక్కడైనా చేయడానికి ఇష్టపడతా అంటారు. వెళ్తే కానీ అర్థం అవుతులే, దూరపు కొండలు నునుపు. మీరు వెళ్తే మీకు బాగా అర్థమైంది, వెళ్ళరా అండి. ఓకేనా? ఇదిగోండి ఫస్ట్ ఏమో మనకి 4692 కనపడుతుందిగా మనకి, సారీ 4785. ఇదిగోండి ఢిల్లీ కనపడుతుంది. నెక్స్ట్ ముంబై 4672. నెక్స్ట్ కోల్కతా 3244. ఇవి కాస్త టాప్ 3 జోన్స్ అనమాట. ఇక మనం సికింద్రాబాద్కి వచ్చాం అనుకోండి, ఇదిగోండి ఎక్కువగా పెట్టుకునేది 1642 ఉన్నాయి పోస్టులు, ఎక్కువ ఏమీ లేవు అక్కడ. నెక్స్ట్ చెన్నై ఇదిగోండి 2694. ఓకేనా? అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, ఎక్కువ మంది చెన్నై పెట్టుకుంటారు. మోస్ట్లీ నువ్వు వద్దన్నా కాదన్నా చెన్నై పెట్టుకుంటారు. చెన్నై కట్ ఆఫ్ ఏమైపోయింది, పెరిగిపోయింది. అందరూ దేనికి వెళ్ళరు, బెంగళూరుకి వెళ్ళరు. 503 పోస్టులు ఉన్నాయి కదా, సో బెంగళూరు కట్ ఆఫ్ తక్కువ ఉండిద్ది. పాయింట్ మీకు అర్థమైందా? అలాగనమాట. అలా ఎక్కువ ఉన్న పోస్టులకు వెళ్ళినా అక్కడ కట్ ఆఫ్ ఎక్కువ ఉండిద్ది. ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి నువ్వు పెట్టుకుంటే ఉద్యోగం రాదు, నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. చూసారా, ప్రతి స్లైడ్లో కామన్గా వస్తుంది ఏంటి, నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. ఎక్కువ మార్కులు తెచ్చుకోకుండా నువ్వు ఎక్కడ ఏ విధంగా సుఖపడలేవు. అది ఉద్యోగం వచ్చినా ఇబ్బంది పడుతూనే ఉంటావు. అనుభవపూర్వకంగా చదువుతున్నాను నేను. ఓకేనా? కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఎక్కువ పోస్టులు ఉన్న చోట నాకు తొందరగా వచ్చే అవకాశం ఉండిద్ది నీ భ్రమ, అంతే. కట్ ఆఫ్ అక్కడ ఎక్కువ ఉండిద్ది. మరి ఉదాహరణకి చెన్నై బోర్డు చూడండి, దగ్గరలో అందరూ చెన్నై వెళ్దాం అనుకుంటారుగా, అందరూ ముంబాయి జైపూర్ ఎవడు వెళ్దాం అనుకోడుగా. చెన్నై దగ్గరలో ఉంది, చెన్నై వెళ్దాం అనుకుంటాడు. బెంగళూరు వెళ్దాం అనుకుంటే బ్లాక్ చేశారు తక్కువ పోస్టులతో. సో చెన్నై వెళ్తానికే ఇష్టపడతాడు, తర్వాత సికింద్రాబాద్ వెళ్తానికి ఇష్టపడతాడు. కట్ ఆఫ్లు రెండు ఏమవుతాయి, పెరుగుతాయి. పెరిగినప్పుడు నువ్వేం చేయాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అది గుర్తుపెట్టుకో. చూడండి 2018లో చూసారా, 2018 ఎన్ని పోస్టులు, 62,000 పోస్టులు. ఈ 2018లో నేను ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వచ్చాను అనమాట.
తెనాల్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. మనం బీసీ కేటగిరీ, మనకేం ఉద్యోగం వచ్చింది, రాదులే అని జాయిన్ చేయించారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఫస్ట్ అటెంప్ట్ నేను రాస్తే 65 వచ్చింది. అంటే నాలోనూ ఇంకోడు ఉన్నాడని అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైందా, కానీ నాకు ఉద్యోగం రాలా. అప్పుడు నేను పెట్టింది చెన్నై బోర్డు. అప్పుడు చెన్నై కేరళ పోస్టులు 2 కలిపిచ్చాడు. నా బీసీ కట్ ఆఫ్ 68. సో నాకు పోయింది. నేను బీసీ అనమాట కేటగిరీ. సో నాకు పోయింది. ఇక ఎలాగైనా సరే కొట్టాలి అని చెప్పి 2019లో పడిన గ్రూప్ డి నోటిఫికేషన్, అప్పుడే పనికి వెళ్ళిపోయేవాడిని. పరిస్థితులు ఏమి బాగోలే ఇంట్లో. పడిద్దా లేదు అనుకుని వెంటనే 2019లో నోటిఫికేషన్ పడింది. ఇక చూడండి 1,00,000 పోస్టులు, ఓకేనా, 1,03,769. ఇక ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదని చెప్పి కసిగా చదివా. ఈసారి బెంగళూరు బోర్డు పెట్టా, హుబ్లీకి వెళ్దామని. హుబ్లీ మైసూర్ చూసినట్టుండిద్దని పెట్టా. ఇక కష్టపడ్డాను, కొడితే 78 వచ్చింది. ఏంటి నా మొత్తం స్కోరే నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత 78కి వెళ్ళింది. ఇక మనం టాప్లో కూర్చున్నాం అనమాట, ఓకేనా. అప్పుడు నేను బెంగళూరులో పెట్టినప్పుడు నాకు 7,100 పోస్టులు ఉన్నాయి. నా ర్యాంక్ 1532 అనమాట. నా ర్యాంకు 7,100 పోస్టులు ఉన్నాయి మాకు బెంగళూరులో. అది అక్కడ మేము క్వాలిఫై అయ్యాం అనమాట. అప్పుడే అంత స్కోర్. అప్పుడు నా కట్ ఆఫ్ 60 దాకా ఉంది బెంగళూరు. అప్పుడే 68 60 ఉంటే 60,000 ఎప్పుడు, 1,00,000 అప్పుడే 60 పైన 65 పైన ఉంటే 32,000 అప్పుడు ఎలా ఉండిద్ది? నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా, ఆలోచన చేసుకో. అప్పుడు 2019, ఇది 2025. మధ్యలో ఏమొచ్చింది? కరోనా వచ్చింది. ఆ తర్వాత ఇంకా చాలా వచ్చినాయి. ఎంత గ్యాప్ వచ్చింది? 6 ఇయర్స్. 6 ఇయర్స్లో 2019లో మిస్ అయినోడు ఆగి ఉన్నాడు అనుకో, వాడు ఇప్పటికి ఎలా ఉంటాడు? మొండి కత్తిలాగా ఉంటాడు అనమాట. అర్థమైందా? అలాంటి తోడు దిగుతాడు ఎగ్జామ్ రాయడానికి. అలాంటి తోడుతో నువ్వు పోటీ పడాలి. అంతే, నీకు ఎక్కువ మార్కులు రావాలి. మరి అంతే కదా, కసిగా కూర్చున్న వాళ్ళు ఎంతో మంది వస్తారు. మరి వాళ్ళందరూ నువ్వు క్వాలిఫై అవ్వాలంటే మాటల విషయమా? 2019లో ఎన్టీపీసీ పోయినోళ్ళు, ఆర్పిఎఫ్ పోయినోళ్ళు, ఏఎల్పి పోయినోళ్ళు, టెక్నీషియన్ పోయినోళ్ళు, ఇప్పుడు 2024లో ఏఎల్పి పోయినోళ్ళు. భయపెట్టట్లా మిమ్మల్ని. కసిగా చదివే వాళ్ళే ప్రిపేర్ అవ్వండి. లేకపోతే మీ సమయాన్ని, ఏజ్ని వృధా చేసుకుని పెళ్ళిళ్ళు కాక జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఇలా ఎవరు మీకు చెప్పరు. అనుభవంతో నేను చెబుతున్నాను. నాది పెద్ద అనుభవం ఏం కాదు, చిన్న అనుభవమే. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. అది మీరు గమనించండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ప్రిపరేషన్ ప్లాన్ అడుగుతున్నాడు. అసలు ముందు ఐడియా రావాలిగా. అందుకే ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయ్యి వచ్చా మాట్లాడదామని మీతో, ఓకేనా. ఇది దృష్టిలో పెట్టుకోండి. సో 2018కి 19కి 25కి రోజులు మారాయి. అర్థమైందా? అడవి ఇప్పుడు ఒకలాగే లేదు. చాలా సింహాలు తయారయ్యాయి అనమాట. వాటితో పోటీ పడాలంటే నువ్వు సింహంగా మారాలి, లేకపోతే బలైపోతావు జింకలాగా. గుర్తుపెట్టుకో. ఆర్ఆర్బి గ్రూప్ డి సెలక్షన్ ప్రాసెస్. ఫస్ట్ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిస్టమ్ దగ్గర రాయాలి. సిస్టమ్ దగ్గర రాయాలి కాబట్టి నువ్వు డైలీ ఫోన్లో టెస్టులు రాస్తావు. ఫోన్లో టెస్టులు రాసే వాళ్ళకి మళ్ళా చదువుతున్నారు, మీకు మార్క్స్ బాగా తగ్గిపోతాయి. మీరు ఫోన్లో రాయటం అలవాటు చేసుకున్నంత కాలం మీకు మార్క్స్ గెయిన్ అవ్వవు. మీరు టైం మేనేజ్మెంట్ చేయలేరు. ఇది చాలామంది చేసే తప్పు. వెళ్ళిపోయి ఒక ట్యాబ్ కానీ, సింపుల్ ట్యాబ్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్ దగ్గర ల్యాపీ కానీ తీసుకొని కనీసం వారంలో 2 టెస్టులైనా రాయండి. మా అందరి దగ్గర ల్యాప్టాప్లు లేవు అని మీరు అంటారు, నాకు తెలుసు. ఎందుకంటే మనందరం బిలో మధ్యతరగతి అనమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్ దగ్గర ఆ సాఫ్ట్వేర్ కురోల్లో సిస్టమ్కి వెళ్ళి నెట్ షాప్కి వెళ్ళి 30 రూపాయలు ఇచ్చి శుభ్రంగా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎగ్జామ్ రాసేసాయి, ఓకేనా. మీరు అలా సిస్టమ్ దగ్గర రాయాలి. అలా రాయటం మీకు అర్థమైతే టైం మేనేజ్మెంట్ బాగా అర్థమై మీరు మార్క్స్ గెయిన్లోకి వెళ్తారు. ఎందుకంటే సిస్టమ్ని పైన కింద చూస్తూ ఉంటావు, మౌస్ని గల్లిస్తూ ఉంటావు, ముందు వైపుకు వాల్ చేస్తూ ఉండాలి, టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద పజిల్స్ ఇస్తాడు, పైకి కిందకి చూస్తూ ఉంటావు. అక్కడ చాలా టైం పోయిద్ది. నీకు ఇచ్చిన 90 నిమిషాల్లో కనపడకుండా ఎంతో టైం సిస్టమ్ దగ్గర పోయిద్ది. అసలు ఎంత పోతుందో తెలియాలి కదా నీకు. అలాంటప్పుడు రాయాలి కదా. నువ్వు ఫోన్లో రాసావు అనుకో, అదంతా నీకు తెలియదు. ఆ టైం మొత్తం నీకు మిగిలింది అనుకుంటావు. కాదు, అందుకే తేడా పడిద్ది. సో ప్లీజ్ ట్రై టు రైట్ ఎగ్జామ్ ఆన్లైన్ ఆన్ కంప్యూటర్ మీద రాయడానికి ఇష్టపడండి, ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్, చాలా ఇంపార్టెంట్. కిలోమీటర్ పరిగెత్తాలి, 4 నిమిషాల 15 సెకండ్లు. అంత ఈజీ కాదు, ఓకేనా. అంత ఈజీగా ఉండదు. మాకు బెంగళూరులో రన్నింగ్ పెట్టినప్పుడు నన్ను మధ్యాహ్నం 12ంటికి పిలిచారనమాట. అర్థమైందా? 12ంటికి
బెంగళూరు ఎండ చల్లగా ఉండిద్దిగా అనుకున్నా, వెళ్తే ఫుల్ ఎండ, అయినా ఎలాగైనా సరే కొట్టామన్నమాట. అలా అలా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉందన్న విషయాన్ని మనసులో పెట్టుకొని నీకు మంచి స్లీప్ ఉండాలి, మంచి బాడీ స్ట్రక్చర్ ఉండాలి. అర్థమైందా? ఎలా పడితే అలా తిని రూముల్లో మెస్సుల్లో ఉంటూ సాంబార్లు తాగేసి ఏ కూరలు పడితే ఆ కూరలు తినేసి ఒళ్ళు తెచ్చుకున్నావు అనుకో, ఎగ్జామ్ క్వాలిఫై అవుతావు, పీఈటీలో పోతావు. ఎఫిషియన్సీ టెస్ట్లో 35 కేజీలో ఉంది, పెద్ద విషయం కాదు, మోసేస్తావు. 100 మీటర్లు 35 కేజీలు మోసేయడం పెద్ద విషయం కాదు. కానీ రన్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి నువ్వు ముందు నుంచే రెడీగా ఉండాలి, బాడీని షేప్ అవుట్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అర్థమైందా? అప్పుడు నీకు చాలా ఈజీగా ఉండిద్ది. అప్పుడు ఎగ్జామ్ అవగానే కొడదాం అనుకునేవాడు పోతాడు. నా కళ్ళ ముందు చాలా మంది పోయారు, మట్టిల్లో అక్కడక్కడ పడిపోయి ఇబ్బంది పడ్డారు, ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు, కానీ ఉద్యోగం పోగొట్టుకున్నారు. మీరు అలా చేయకూడదు. అందుకే మీరు కాస్త బాడీ మీద, బ్రెయిన్ మీద మంచిగా శ్రద్ధ పెట్టండి. సమయాన్ని ఎటు సినిమాలకి గినిమాలకి అదరావిగేషన్స్ ఏమీ పెట్టుకోవద్దు. ఒక యుద్ధంలాగా యజ్ఞంలాగా చేయండి. మస్తుగా వచ్చింది ఉద్యోగం, కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇవన్నీ చేస్తేనే. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏ టూ మెడికల్ రావాలి. మీకు ఒకవేళ ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఏ టూ మెడికల్ రాలేదా, B1 మెడికల్ వచ్చిందా, B1 మెడికల్ ట్రాక్ మెయింటైనర్. అర్థమైంది? ఏ టూ మెడికల్లో పాయింట్స్ మ్యాన్ అన్నీ అయిపోయినాయి, మంచి పోస్టులు అన్నీ అయిపోయినాయి. మరి నువ్వు మెడికల్ తక్కువ వచ్చావు, ఏం చేస్తాడు? తక్కువ మెడికల్ ఉన్న పోస్టులు వేస్తాడు. అలా కూడా పోయిద్ది. చూసారా? ఎగ్జామ్ రాయటం మాత్రమే కాదు ఉద్యోగం కొడతాం అంటే. సుఖమైన ఉద్యోగం వచ్చి నువ్వు లోపల పని చేసుకుంటూ నీ పిల్లం బిడ్డలతో కాపురం చేసుకోవాలంటే నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ బాగుండాలి, నీ కళ్ళు చేళ్ళు బూతులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు అన్నీ బాగుండాలి. చాలా మందికి ఫ్లాట్ ఫుట్ ఉండిద్ది, అవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. గొడవలకు వెళ్తారు, అమ్మాయి ఇంటి కోసుకుంటూ ఉంటారు చేతులు, అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం బాగుండాలి, ఫిట్నెస్ బాగుండాలి, మైండ్ బాగుండాలి, చదువు బాగుండాలి. ఇదంతా చిన్నపాటి ఉద్యోగానికి ఇంత ఉండాలి. దీంట్లో ఏది పోయినా ఇంత కష్టపడి చివర్లో అన్నం తినడానికి ముద్ద నోటి దగ్గరికి వెళ్ళంగానే పోగొట్టుకున్నట్టు పోతావు. అలా నువ్వు పోగొట్టుకోకూడదు. కాబట్టి ఈ అనుభవాలన్నీ కళ్ళారా నేను చూశాను. కాబట్టి నా ఫ్రెండ్స్ని చాలా మందిని చూశాను నేను. మన 2022 మెడికల్కి వెళ్ళినప్పుడు మేము చాలా మంది ఇబ్బంది పడ్డారు. మీరు ఇలా పడకూడదు. అందుకే నేను ఇంత వివరంగా మాట్లాడుతున్నాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈసారి అప్లై చేసేటప్పుడు మీ నెట్ షాప్కి వెళ్ళి అడవుడు లేనప్పుడు, లేకపోతే యూట్యూబ్లో చూసి కాస్త ట్యాబో సిస్టమో పెట్టుకుని మీరే అప్లై చేసుకోండి. ఏ ఇంటర్నెట్ కూడా సరిగ్గా అప్లై చేయట్లా, మెయిల్ తప్పు కొట్టేస్తున్నాడు, పాన్ కార్డులు తప్పు కొట్టేస్తున్నాడు, ఆధార్ కార్డు అప్డేట్లు తప్పు పెట్టేస్తున్నాడు. ఎంత ఇబ్బంది పడతారని అంత ఇబ్బంది పడతారు. ఒక్కసారి అప్లికేషన్ అయిన తర్వాత వాడు ఓకే తీసుకోడు, తప్పులు ఏమైనా పెడితే పట్టించుకోడు, మెయిల్ పెడితే రెస్పాండ్ అవ్వరు. ఎంతమంది పిల్లలు నాకు ఫోన్ చేసి సార్ తప్పడింది ఇది తప్పడింది ఏం చేయాలంటున్నారు. ఎవరు రెస్పాండ్ అవుతారు? ఒకవేళ అయినా అందరికి హిందీ వచ్చింది, నీకేమొచ్చింది? హంబాం లాగా దేంగి తప్ప నీకేమీ రాదు హిందీలో. వాళ్ళతో మాట్లాడడం కుదరదు, నీకేమీ అర్థం కాదు, మెయిల్ చెప్పినా చూడరు, ఫోన్లు కలవు, నీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నువ్వంతా జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని చూసి అన్ని పేర్లు మార్చుకొని ఆధార్ కార్డు ఒకటి కరెక్ట్గా పెట్టుకో. 10th క్లాస్ మార్కుల లిస్టుతో కంపారిజన్లో ఆధారం పెట్టుకో చక్కగా. ఏ ప్రాబ్లం ఉండకూడదు. నాన్న పేరులో, నీ పేరులో, మీ అమ్మ పేరులో దేంట్లోనూ తప్పు ఉండకూడదు. అది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకో, అయిపోయింది. ఈ జాగ్రత్తలన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. అర్థమైందా? ఈ కేర్ఫుల్ థింగ్స్ అన్నింటినీ నువ్వు కేర్గా ఫాలో అయ్యావో నువ్వు కొట్టేస్తావు ఉద్యోగం. 2025లోనే వెళ్ళిపోతావు. నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు, ఫిక్స్ అయిపో. అది ఏమాత్రం తేడా పడినా అదర్ నావిగేషన్స్ అని అమ్మాయిలు సినిమా మందు గిందని వెనక్కి వెళ్ళిపోయావో నీ వల్ల ఏది కాదు, చేతకానులాగా మిగిలిపోతావు. అది గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఆషామాషి కాదు, చిన్న ఉద్యోగమే, లక్షల మంది రెడీగా ఉన్నారు. అర్థమైందా? కత్తుల్లా కసరత్తు అయి ఉన్నారు, వదిలితే దూకేస్తున్నారు. అలాంతోళ్ళతో నువ్వు పోటీ పడాలి. అర్థమైందా? అది దృష్టిలో పెట్టుకో. అది దృష్టిలో పెట్టుకుని నిద్ర కూడా పోకూడదు. నువ్వు ఆ విధంగా చదవాలి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసాం. ఎగ్జామ్ని ఎలా రాయాలి? 100 క్వశ్చన్లు ఉంటాయి, 90 నిమిషాలే, గంటన్నరే, 4 సెక్షన్స్. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20. వీటిని ఎలా రాయాలి? ఎలా రాస్తే వీటిని క్వాలిఫై అవ్వగలం? అందరూ ప్రిపేర్ అవుతారు కదా, ఎంతోమంది కోర్సులు కొని చదువుతూ ఉంటారు కదా. అందరూ పోయేది టైం మేనేజ్మెంట్ దగ్గర, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చేతకాక అందరూ పోతూ ఉంటారు.
నేను మీరు చెప్పినట్టుగా సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మ్యాథ్స్, రీజనింగ్, వీటిని మీరు చాలా జాగ్రత్తగా, ఎఫిషియెంట్గా, యాక్యురేట్గా, స్పీడ్, ఈ రెండింటిని మెయింటైన్ చేయాలి. 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఒకటేమో స్పీడ్, ఇంకోటేమో యాక్యురేట్. చాలామంది స్పీడ్గా చేస్తారు, పేపర్ని ముందే అవగడతారు, 10 తప్పులు పోతాయి. ఎందుకు ఇంక 10 తప్పులు పోతే ఇంటికి వెళ్ళటమే. 10 తప్పులు ఎవడైనా పెడతాడా? స్పీడ్గా పెట్టాలి, కానీ తప్పులు 5కు మించి ఉండకూడదు. 3 నుంచి 5 తప్పులు ఎనఫ్, లేదా 3 నుంచి 6 తప్పులు. ఆ తప్పులకు మించి పైన ఎక్కువ తప్పులు పెట్టావు అనుకో, అనవసరం, మార్క్స్ బాగా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి స్పీడ్ అండ్ యాక్యురేట్ ఉండాలంటే నువ్వు అర్థమెటిక్, రీజనింగ్లో చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట వాటిని. ఇదిగోండి, మ్యాథ్స్ 25, రీజనింగ్ 30. ఒక్కో క్వశ్చన్కి 1 నిమిషం వేసుకోండి. మొత్తం 55 క్వశ్చన్లు, 55 నిమిషాలు. దానికి మించి ఎక్కువ సమయం తీసుకుంటే నువ్వు అట్లా వీక్గా ఉన్నట్టు, నువ్వు రేస్లో లేనట్టు, అది గుర్తుపెట్టుకో. అలా ఒక క్వశ్చన్, కొన్ని క్వశ్చన్లు 1 నిమిషంలోపే చేస్తావు, కొన్ని క్వశ్చన్లు 2 నిమిషాలు పట్టిద్ది. అయితే ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ దగ్గర వచ్చిన టైము హార్డ్గా వచ్చిన క్వశ్చన్స్ దగ్గర కవర్ అయిపోయింది. ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. అలా చూసుకుంటే 55 నిమిషాలు వేసా అప్రాక్సిమేట్గా. ఒక 5 నిమిషాలు మధ్యలో నీ ఫోటో ఇవ్వు, నీ సైన్ ఇవ్వు, నీ ఫోటోగ్రాఫ్ తీసుకుంటామని ఆ పక్కన ఇన్విజిలేటర్స్ వచ్చి టైం వృధా చేస్తారు సోదిగాళ్ళు. సరే తీసేసేయండి, అక్కడితో 60 నిమిషాలు తీసేస్తున్నా, 60 నిమిషాలు పక్కన పడేసేయి. నెక్స్ట్ సైన్స్, జనరల్ అవేర్నెస్, 45 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి. ఇక్కడేమో గంట అయిపోయింది, ఇక మిగిలిపోయిన సమయం ఎంత? 30 నిమిషాలే. ఈ 45 క్వశ్చన్స్ 30 నిమిషాలు పెట్టాలి. ఇక్కడ నువ్వు సైన్స్, జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవుతావు, వీటికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావు, వీటిని ఎంత స్ట్రాటజీగా నువ్వు చదివావు అన్న దాని మీద ఆధారపడింది. ఈ 30 క్వశ్చన్లో కానీ నువ్వు కానీ 45 క్వశ్చన్స్ని జాగ్రత్తగా సాల్వ్ చేసావో ఇదే విన్నింగ్ సెక్షన్. ప్రతి ఒక్కడు ఇక్కడే పడతాడు. సైన్స్ని పూర్తిగా చదవడు, జనరల్ అవేర్నెస్ 20 మార్కులే కదా, ఈ 3 చదువుకుంటా దీన్ని వదిలేస్తా అంటాడు. అన్నయ్య వల్ల కాదు అది, ఆషామాషి విషయం కాదు 20 క్వశ్చన్లు అంటే. ఓకేనా? ఇప్పుడు అంతా కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చదువుతాను మీకు. జనరల్ అవేర్నెస్ ఒక కొత్త విధానంలో ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా ప్రిపేర్ చేశాను, చూపిస్తాను మీకు. అర్థమైంది? కాసేపట్లో చూపిస్తాను. ఓకేనా? సో సైన్స్ 25, జనరల్ అవేర్నెస్ 20, 45 క్వశ్చన్లు 30 నిమిషాలు. చాలా చాకచక్యంగా తెలివిగా వాడుకోగలిగావే అనుకో, ఎస్ 90 నిమిషాల్లో చక్కగా పేపర్ని నువ్వు పూర్తి చేయగలవు. నువ్వు ఇలా టైం మేనేజ్మెంట్ చేయాలనగానే ఇది ఒక రోజులో వచ్చే పని కాదు, అలాగే నెల రోజుల్లో రాదు. 2-3 నెలలు నువ్వు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎలాగా? ఇదిగో డైలీ మాక్ రాసుకోవాలి, డైలీ మాక్ టెస్ట్ రాయాలి, డైలీ యుద్ధ రంగంలో దిగాలన్నమాట. ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. సచిన్ టెండూల్కర్ డైలీ ప్రాక్టీస్ చేస్తాడు, నెట్ ప్రాక్టీస్కి వెళ్తాడు. అంటే నువ్వు రాయాలి. నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా నాకు అనవసరం, 30 వచ్చినా 20 వచ్చినాయా ఆడు చూసి కృంగిపోమాక. మాక్ రాయి, 100 మార్కులు ఉంటాయి టెక్స్ట్ బుక్ లాంటి యాప్ల్లో, రాసేయి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో రాయి, ఒకచోటే రాయి మాక, అలవాటు అయిపోతావు. ఇవే క్వశ్చన్లు వస్తున్నాయి కదా అని ఫిక్స్ అయిపోతావు, వాటిని చదువుతావు, అక్కడ నువ్వు దెబ్బ అయిపోతావు. వద్దు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో రాయి. నెక్స్ట్ వీక్ కాన్సెప్ట్స్ ఏంటో తెలిసిద్ది. ఆ వీక్ కాన్సెప్ట్స్లో ఏమైపోవాలి, నువ్వు రైజ్ అవ్వాలి. ప్రతిసారి ఎగ్జామ్లో కాన్సెప్ట్ పోతుంది, కాంపౌండ్ టెస్ట్ పోతుంది, జెనెటిక్స్లో ప్రాబ్లమ్స్ పోతుంది పద్దాగా 2-3 సార్లు పోయిందా ఒక దాంట్లోనే, వదలమాక కాన్సెప్ట్ని. దాంట్లో రైజ్ అయిపో, ఎక్కడ దొరికితే అక్కడ విను, దాంట్లో నువ్వు ప్రో అయిపోవాలి. ఎలాగైనా దీన్ని నేర్చుకోవాలి, నెక్స్ట్ టైం ఆ కాన్సెప్ట్ నుంచి బిట్ వస్తే ఆన్సర్ చేయాలి అని నువ్వు పట్టుదలతో ఉండాలి. నెక్స్ట్ బెటర్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి, ఎప్పుడైనా అడగని, నువ్వు మంచిగా స్కోర్ చేస్తావు, వాటిలో ప్రో అయిపో. వాటిని టైం బాగా తగ్గించేసాయి, చూడంగానే పెట్టేలాగా, చూసిన 10-20 సెకండ్లు పెట్టేలాగా తయారైపో. అక్కడ సమయం అక్కడ నీకు సేవ్ అయింది. ఆ సమయాన్ని వీక్ కాన్సెప్ట్స్, హార్డ్గా అడిగిన క్వశ్చన్స్ మీద నువ్వు మనసు పెట్టుకోవచ్చు. అప్పుడు 1-2 మార్కులైనా ర్యాంకులో చాలా మార్పు వచ్చింది. అలా నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకుంటే నీకు వీక్ కాన్సెప్ట్స్, బెటర్ కాన్సెప్ట్స్ 2 అర్థమవుతూ ఉంటాయి. డైలీ టెస్ట్కి వెళ్ళాలి. అప్పుడు యార్కర్ పడితే ఆడగలవా, ఫుల్ ట్రాస్ పడితే ఆడగలవా? 3 సార్లు ఫుల్ ట్రాస్లో పోయావు, వరుసగా ఫుల్ ట్రాస్లో వాడు. 3 సార్లు బౌన్స్ బాల్లో పోయావు, వరుసగా బౌన్స్ వాడు. అలాగ నువ్వు ప్రతిసారి నీకు తెలియాలంటే యూ నీడ్ టు టేక్ మాక్ టెస్ట్. కనీసం రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి, వారంలో 4 రోజులు, వారానికి 7 రోజులు కదా, కనీసం 4 రోజులు డైలీ మాక్ రాసుకో. మాక్ని ఒక గంట సేపు అనాలిసిస్ చేసుకో, 1-2 గంటలు చూడు. క్వశ్చన్ ఎందుకు అడిగాడు, ఎగ్జామినర్ ఎలా అడిగాడు, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇక్కడ అడుగుతున్నాడు, నేను ఎందుకు చేయలేకపోయా, 60 పెడతావేంటి, 70 ఎలా వచ్చింది,
ఎలాగైనా ఇక్కడ నేను 70 తెచ్చుకోవాలి, 75 తెచ్చుకోవాలి, టార్గెట్ పెట్టుకో. చక్కగా నువ్వు బాగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వే షైన్ అయిపోతావు. అర్థమైందా? పుట్టమ వేయబడిన బంగారంలా తయారైపోతావు అనమాట. అలా అవ్వాలి అంటే యూ నీడ్ టు గెట్ ప్రాక్టీస్. అది ఒక రోజులో రాదు. ఏదో వీడియో చెప్పంగానే లెగిసిపోవటం కాదు. ఓపిక్గా కన్సిస్టెన్సీగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? మొదలు పెడతాం కాదు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మొదలు పెడుతుంది ఎవడైనా మొదలు పెడతాడు, పూర్తి చేయాలి. ఇదిగోండి గ్రూప్ డి మ్యాథమెటిక్స్ సిలబస్, వెరీ వ్యాస్ట్ సిలబస్, మంచి సిలబస్ ఉండిద్ది అనమాట. ఇదిగోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వైసీటీలో ఉంటాయి. వైసీటీ బుక్ అంటే ఏంటని అడుగుతున్నారు కొంతమంది. నెట్లో ఉండేది వైసీటీ, హిందీ పబ్లికేషన్స్ అనమాట. ఇదిగోండి పినాకిల్, ఇది కూడా ఈ మధ్య బాగా చూస్తున్నారు. పినాకిల్ టీసీఎస్లో అడిగిన, రైల్వేలో టీసీఎస్ వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ ఉండిద్ది దీంట్లో. ఇదిగోండి గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్, ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే అప్రెంటిస్ ఎగ్జామ్స్ ప్రతి క్వశ్చన్ ఏరుకొస్తాడు. అన్ని క్వశ్చన్లు ఉంటాయి. కాన్సెప్ట్ చక్కగా నేర్చుకో, ప్రాక్టీస్ చేయి. కాన్సెప్ట్ చక్కగా నేర్చుకో, ప్రాక్టీస్ చేయి. దీంట్లో ప్రాక్టీస్ చేయి, దీంట్లో ప్రాక్టీస్ నీ ఇష్టం. ఏదో ఒకటి చేయి, రెండు చేయొద్దు. ఏది అవైలబుల్గా ఉంటే అది. కొంతమంది మీరు చేసాను సార్ అంటారు, దీనికి వెళ్ళండి. సార్ దీని మొహమే మాకు తెలియదు అంటే దీన్నే చేయి. అర్థమైందా? చేసి ఇదిగో మాక్ టెక్స్ట్ బుక్ యాప్ ఉండిద్ది, చక్కగా మార్కులు రాసుకో. హై లెవెల్లో పెడతాడు. కాంపౌండ్ టెస్ట్ 10 క్వశ్చన్లు అంటాడు, 20 క్వశ్చన్లు అంటాడు. వెళ్ళు, నీ దమ్మేంటి అక్కడ చూపించు. ఇంత ప్రిపేర్ అయిన తర్వాత, ఇలాంటివి చేసిన తర్వాత కూడా మార్కులో నువ్వు 10 క్వశ్చన్లకి 7 కూడా పెట్టలేకపోతున్నావా? అప్పుడు నువ్వు టైం మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యావు. రా, ప్రాక్టీస్ చేయి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండు, తెలివిగా చేయి. ఎక్కడ తప్పుపోతుందో పట్టుకో. ఎందుకు నాకు టైం ఎక్కువ అవుతుందని ఆలోచించేయి, చేసి చెయ్యి. ఎందుకు రాదో చూడు, నువ్వు షైన్ అయిపోతావు, భలే గ్రోత్ అవుతారు. నేను చేశానండి ఇదంతా. మా ఫ్రెండ్స్ అందరూ మేము ఇలా చేసిన వాళ్ళమే. నేను ఏదో కొత్తగా చెప్పట్లా, ఎక్కడో ఎత్తుక్కొచ్చి మీతో చెప్పట్లా. అది నేను చేసిందే చదువుతున్నాను, లేనిపోయి చెప్పడం ఎందుకు? అర్థమైందా? ఇది మీరు మ్యాథమెటిక్స్. నెక్స్ట్ రీజనింగ్లో కూడా వ్యాస్ట్ సిలబస్ ఉండిద్ది. ఇదిగోండి రీజనింగ్ వైసీటీ కన్నా పినాకిల్ బాగుండిద్ది. హై లెవెల్ పజిల్స్ క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ టైం అందరూ కూడా చేసిన తప్పేంటి చూద్దాం చూడండి. ఇది మీరు ప్రిపేర్ అవుతూ రీజనింగ్ టాపిక్స్ నేర్చుకొని ఈ బుక్లో చేస్తూ మీరు చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మన ఏఎల్పి 2024లో రీజనింగ్ క్వశ్చన్స్ చూసి అందరూ భయపడ్డారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ 2024లో మొన్న జరిగింది. అక్కడ రీజనింగ్ క్వశ్చన్స్ చూసి చాలామంది భయపడ్డారు. అవును, ఎందుకు భయపడ్డారు మీరు? ఎందుకంటే కనపడకుండా బ్యాంక్ రీజనింగ్, సిజిఎల్ రీజనింగ్ లెక్కలు తీసుకొచ్చాడు. సిహెచ్ఎస్ఎల్ మోడల్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ బ్యాంక్, వాటిలో అడిగే రీజనింగ్ క్వశ్చన్స్ని సింపుల్గా మనకు కలిపేశాడు. అందుకే చాలామంది ఇబ్బంది పడ్డారు. అందుకే ఈసారి మీరు తప్పు చేయకుండా ఏఎల్పి 2024లో అడిగిన పేపర్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి రీజనింగ్ చేయి. ఆ రీజనింగ్లో ఏదో క్వశ్చన్ నీకు తెలుస్తాయి, ఆ క్వశ్చన్ దీంట్లో ప్రాక్టీస్ చేయి. అలా ప్రాక్టీస్ చేసే ముందు ఆ కాన్సెప్ట్ ఇక్కడ ప్రాక్టీస్ అవ్వు. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 2024లో రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓపెన్ చేయి, పీడిఎఫ్లు ఉన్నాయి, మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాం మొత్తం క్వశ్చన్ పేపర్లు. దాంట్లో మొత్తం క్వశ్చన్స్ ఉంటాయి, అవి చూడు, నెట్లో కొట్టి వస్తాయి. ఏ క్వశ్చన్స్ అడిగాడు? ఆల్ఫాబెటికల్ అడిగాడు సార్, మాకేం అర్థం కాలేదు. రా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యాడ్ ఉంటాయో చూడు, ఎక్కడ ప్రాక్టీస్ అవ్వాలో చూడు. నెక్స్ట్ పజిల్స్ సార్, పజిల్స్ బాగా అడిగాడు, మాకు అర్థం కాలేదు. సార్ లైన్ పజిల్ సార్, ఆపోజిట్ సౌత్ నార్త్ అడిగాడు, మాకు అర్థం కాలేదు. సార్ రెక్టాంగిల్ పజిల్ సార్, సర్కిల్ పజిల్ సార్, కొత్తగా ట్రయాంగిల్ పజిల్ అండి సార్ సర్కిల్ ఉంది కానీ ఏదే ఫ్రమ్ ద సార్, అవన్నీ ఉంటాయి సార్. అవన్నీ ప్రాక్టీస్ చేయకుండా మీరు వెళ్ళారు, అందుకే మీరు ఫెయిల్ అయ్యారు. 80 పైన తెచ్చుకోపోయారు, అందరూ నార్తోలు తెచ్చుకున్నారు, ఉద్యోగాలు కొడతారు. ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారు కాబట్టి మీరు 70 దాకా తెచ్చుకొని ఆ 10 మార్కులు మీకు రీజనింగ్ దగ్గరే పోయి ఉంటాయి. రీజనింగ్ మీకు వచ్చు, నేను కాదనట్లా, నన్ను తీసేట్లా, నేను మీకు వచ్చు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ముందే ప్రాక్టీస్ అవి వెళ్ళలేదు. అలాంటి మీరు అప్పుడే చూశారు, అందుకే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. వాటిని ఒకసారి చూసుంటే, ఇక్కడ చేసి బాగా ప్రాక్టీస్ చేసుంటే ఆడుకునేవాళ్ళు అక్కడ పేపర్ని. అందుకే తప్పు ఈసారి చేయొద్దు. సో రీజనింగ్ బాగా చదువుతున్నాను, 30 మార్కులు ఉన్నాయి. అర్థమైంది? ఎక్కువ క్వశ్చన్స్ తక్కువ టైంలో చేయాల్సింది ఇదే. ఇక్కడ తక్కువ టైంలో చేసుకుంటే ఈ సమయాన్ని సైన్స్కో అర్థమెటిక్కో వాడుకోవచ్చు. కాబట్టి ఏఎల్పి 2024లో, టెక్నీషియన్ 2024లో, అంటే పోయిన సంవత్సరం జరిగిన క్వశ్చన్స్ చూడండి ఎలా అడిగాడు. అయితే వీటిలో ఇంకా హై లెవెల్ ఎలా చేయొచ్చు అవి నేర్చుకుని హై లెవెల్లో ప్రాక్టీస్ అవ్వండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి.
చాలు, వాడు ఎలా అడిగినా దొరికిపోతాడు ఇన్విజిలేటర్. గట్టిగా ప్రిపేర్ అయ్యి రావచ్చు. కేక్ వాక్ లాగా ఉండేది ఎగ్జామ్. అర్థమైంది. ఇన్ని క్వశ్చన్స్ నేనే పెట్టానా అని మీరే భయపడతారు. ఏమండి, ఎవరు చెప్పరండి ఇవి, తెలుసా? ఎవ్వరు చెప్పరు. అంటే మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూసుకోండి, ఇలా మీరు చెప్తే నన్ను అడగండి. అది నా గొప్ప కాదు, మేము అలా ప్రిపేర్ అయ్యాం, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనది వచ్చేసింది జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ని మీకు విషయం తెలుసా? జనరల్ సైన్స్ని తెలుగులో ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు అనే ఆలోచన నాకు కరోనాలో వచ్చింది. నేను కరోనాలోనే క్లాసులు మొదలు పెడదాం అనుకున్నా. అప్పుడు మా నాన్నగారు చనిపోయారు, నా దగ్గర మనీ లేదు, కరోనాలో అన్ని అవైలబిలిటీగా లేవు. లేకపోతే నేను అప్పుడే మొదలు పెట్టేవాడిని, మన ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యేది. అయితే తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఇలా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి, మీరు చెప్పండి, మీకు వచ్చింది తెలుసా, ఇప్పుడు నేను చెప్పే ఖర్చు అంతా నా స్టూడెంట్స్, నేను ఇన్స్టిట్యూట్స్లో క్లాసులు చెప్పే స్టూడెంట్స్ అలా చేయండి ఇలా చేయండి అని అప్పుడు నాకు వాళ్ళు అందించారనమాట డబ్బులు. ఆ డబ్బులు నేను తర్వాత మాకు వాళ్ళకి ఈఎంఐ రూపంలో నెల నెల కడుతూ ఉంటాను అనగానే అందరూ నాకు డబ్బులు ఇచ్చారు. ఈ యూట్యూబ్ ఛానల్ ఈజీగా పెట్టాల. ఎంతోమంది స్టూడెంట్స్ మీరు అందరికీ ఉపయోగపడాలని చెప్పి వాళ్ళ సొంత డబ్బులు తీసుకొచ్చి అన్నీ కొనిపించి స్టార్ట్ చేయించిన యూట్యూబ్ ఛానల్. బహుశా ఇలా ఎవరు స్టార్ట్ చేసి ఉండరు. అందుకే నేను తెలుగులో సైన్స్ మీకు విపులంగా చెప్పాలని దీన్ని ఏర్పాటు చేశాను. అందుకే నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, కరోనా 2 సంవత్సరాలు ఇంటి బయటికి రాకుండా ప్రతిరోజు నేర్చుకున్నాను. మీరు ఏ రోజు వదిలిపెట్టలేదు. అర్థమైందా? బిల్లలు వేసుకోవటం, పైన ఎండలోకి వెళ్ళి విటమిన్ డి కోసం కూర్చోవడం, ఇంట్లో టీవీ ముందు కూర్చోవడం, నెట్ బ్యాలెన్స్ వేసుకోవడం, నేర్చుకోవడం. ఎన్సీఆర్టీ బుక్స్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న 6 నుంచి 10 వరకు ఇదిగోండి. ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ కూడా ఉండిద్ది, ప్రాబ్లమ్స్ అనమాట. ఎన్సీఆర్టీలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి అనమాట ఎగ్జాంపులర్లో. అన్నీ పెట్టుకొని చాలా దగ్గర ప్రిపేర్ అయ్యాను. నేను ఇంత బాగా మీరు చదువుతున్నారు సార్ అని మీరు అన్నారనుకోండి, దీనికి నా 2 సంవత్సరాల కష్టం ఉంది కరోనాలో, అందుకే నేను అంత బాగా చెప్పగలుగుతున్నాను. అర్థమైందా? ఆషామాషిగా రాలా ఈ నాలెడ్జ్. కష్టపడి ప్రయాసపడి ఎంతోమంది స్టూడెంట్స్ నన్ను పుష్ చేస్తే ఈ ఛానల్ పెట్టాను. మీరు ఇలా నేర్చుకుంటున్నారు అంటే మీలాంటి స్టూడెంట్స్ నన్ను ఇలా అప్లై చేసేలా, ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టేలా చేశారనమాట. అందుకే స్టూడెంట్స్కి ఏమైనా డబ్బులు పెట్టి చెప్పాలంటే నా మనసు రాదు. అర్థమైందా? అందుకే ఏమైనా అడగాలన్నా నాకు ఇబ్బందిగా ఉండిద్ది. ఫ్రీగా అందిద్దాం, పిల్లలందరూ నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఉంటుంది తప్ప నేను, మీకు అర్థమవుతుందో లేదో గమనించండి అది. కాబట్టి మీరు ఎన్సీఆర్టీని చదవాలి. నేనున్నా కదా, నేను ఎన్సీఆర్టీ నేను చివరిలో చదువుతా. నేను ఈ గ్రూప్ డి ఎగ్జామ్ కోసం నేను మీకోసం ఏం చేయగలను, మీ చేత గ్రూప్ డి ఎగ్జామ్ కొట్టేయటానికి సైన్స్ నేను ఏం చేస్తానో చదువుతాను. మీరైతే ఎన్సీఆర్టీ బుక్లు తప్ప ఏ బుక్లు కూడా చదవద్దు. చాలామంది తెలుగు వాళ్ళు నన్ను ఏం అనుకోవద్దు, మీ తెలుగు వాళ్ళ కోసం జగనన్న ఏం చేశాడంటే ఒకవైపు తెలుగు ఇంకోవైపు ఇంగ్లీషు అలా ఉండేలాగా బుక్స్ని ప్రింట్ చేశాడు. మీరు కానీ 10th క్లాస్లోకి వెళ్ళారనుకోండి, 10th క్లాస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 2, సెమ్ 1, సెమ్ 2 ఇలా 2 బుక్లు ఉంటాయండి. ఎంత మంచి సబ్జెక్ట్ ఉండిద్దో తెలుసా? ఏ బుక్లో మీరు బయట కొనండి, ఏ చెత్త మెటీరియల్ మీరు కొనద్దు బయట, ఎన్ని వేస్ట్, వీటినే కాపీ చేసి రాస్తాడు. అడిగాడండి, డైరెక్ట్ క్వశ్చన్స్ దింపాడండి. లాస్ట్ టైం టెక్నీషియన్లో చెప్పింది అవ్వడు వినలా, అందుకే పోయారు. నెక్స్ట్ బయాలజీ, దానికి ఒక బుక్ ఉండిద్ది. దయచేసి మీ చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్స్లో కానీ 10th క్లాస్ అయిపోయిన పిల్లలు ఉంటే ఏమంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. రేపు మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఈ బుక్స్ మాత్రం తెచ్చుకోండి, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇంగ్లీష్ రాదు అని చెప్పి ఇక ఏ సోర్స్కి వెళ్లకుండా అలాగే కూర్చుంటే మీకు ఎప్పటికీ రాదండి. కాస్త తెలుగు ఇంగ్లీషు 2 ఉండేలాగా ఆ జగనన్న ఏదో మంచి ఆలోచన చేసి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని మార్పులు తెచ్చాడు. ఇదే అండి కాస్త జరిగిన మంచి విషయం. తెలుగు ఇంగ్లీష్ పక్కనే ఉండిద్ది, భలే అర్థమైద్ది మీకు. బుక్ చదివితే చదవాలనిపించింది మీకు. అవన్నీ కూడా ఇలా అవైలబిలిటీగా ఉంటాయి. 10th క్లాస్ పిల్లల దగ్గర ఉంటాయి, కుదిరితే 9th దగ్గర కూడా తెచ్చుకో, అద్భుతంగా ఉంటాయి. ఓపిక్గా కూర్చొని చదివావో, నా క్లాసులు వింటూ ఆ బుక్ని పక్కన పెట్టుకుని చదివారో మీరు, నేను చెబుతున్నాను సైన్స్లో 25కి మీరు 20 తెచ్చుకుంటారు షూర్. 25కి 20 ఆడుకుంటూ పాడుకుంటూ తెచ్చుకుంటారు. అంత కష్టపడాల్సిన పని కూడా ఉండదు మీరు ఇలా చేస్తేనే. అది ఇక తెలుగులో ఏదైనా నాకు తెలుగులో చెప్పండి అడగమాకండి, తెలుగులోనే చెబుతా నేను.
కానీ తెలుగులో మీ దగ్గర బుక్ ఉండాలి. తెలుగులో కొన్ని పదాలు రాస్తాను, మీకోసం చూస్తున్నాను, చక్కగా మీకోసం కొన్ని తెలుగులో పదాలు చూసి వాటిని రాస్తున్నాను. కానీ మీరు కూడా కాస్త ఇలా ఇలా చేయండి, అర్థమైందా? సో పర్టికులర్ ఇది ఎవరి కోసం అంటే నా కోసం చూస్తున్నా, నా క్లాసెస్ చూస్తున్నా తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం చదువుతున్నాను, తప్పుగా అనుకోవద్దు, అర్థమైందా? మీరు ఇలా చేయండి. ఏమ్మా మీరు ఇలా చేశారనుకోండి మీకే మంచిగా ఉపయోగపడిద్ది, అర్థమైంది? ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి కదా, పక్కన తెలుగు ఇక్కడ ఇంగ్లీషు, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కదా, అది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ సైన్స్ గురించి చివరిలో ఏం చేస్తానో చెబుతాను నేను. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ లాస్ట్ టైం ఏఎల్పి 2024 టెక్నీషియన్ గ్రేడ్ 3 2024 ఏం జరిగిందో తెలుసా? జనరల్ అవేర్నెస్ అనే క్వశ్చన్స్ ఎక్కువ అడగల, కరెంట్ అఫైర్స్ అడిగాడు అనమాట. జనరల్ అవేర్నెస్ కింద మనకి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జీకే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇవేమి ఎక్కువ అడగలేదండి. అన్నీ ఏమి అడిగాడో తెలుసా? అన్ని కరెంట్ అఫైర్సే అడిగాడు. మీరు కావాలంటే చూడండి, ప్రతి ఒక్కరు బయటకు వచ్చి కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ పై నుంచి జీకే క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. కరెంట్ అఫైర్స్ ఆధారం చేసుకొని జీకే క్వశ్చన్స్ని అడుగుతాడు. మీరు వాటిని చక్కగా ప్రిపేర్ అవ్వాలి. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం చూడండి. కరెంట్ అఫైర్స్కి ఇదే మంచి పద్ధతి ప్రిపేర్ అవ్వడానికి. దీనికి మించిన బెస్ట్ పద్ధతి ఎక్కడ ఎవరు చెప్పరు, అది గమనించండి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడానికి ఫస్ట్ పద్ధతి ఏంటంటే డైలీ నోట్స్ రాసుకోవాలి. కరెంట్ అఫైర్స్ నేను మంత్లీ పీడిఎఫ్ కొంటాను, మంత్లీ బుక్ కొంటాను, నెల రోజులు మొత్తం ఒకేసారి చదువుతా, నీ వల్ల కాని పని. డైలీ నోట్స్ అడ్డా 247 యాప్ ఉండిద్ది, లేదా వే2 న్యూస్ యాప్ ఉండిద్ది అనమాట. మీకు వే2 న్యూస్ యాప్ కూడా చూపిస్తాను నేను ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పి. చక్కగా డైలీ క్వశ్చన్స్ వస్తాయి. వే2 న్యూస్ యాప్లో అయితే వీక్లీ కరెంట్ అఫైర్స్ వస్తాయి, వాటిని జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ డైలీ న్యూస్ అనమాట అడ్డా 247. అడ్డా 247లో కరెంట్ అఫైర్స్ చెప్పే సార్ ఉంటారు అనమాట. ఇంగ్లీష్ అయినా హిందీ అయినా అద్భుతంగా చదువుతాడు కరెంట్ అఫైర్స్ హిందీలో. మీరు చూడండి, మీకు అర్థమైపోయిద్ది. ఓకేనా? తెలుగులో నాకు తెలిసి నేను ఎవరిది ఫాలో అవ్వలేదు, ఎవరు కరెంట్ అఫైర్స్ వినలేదు, వాళ్ళు కూడా అక్కడ కాపీ కొట్టి చదువుతూ ఉంటారు ఎక్కువ, అర్థమైందా? అంత పర్టికులర్ స్ట్రాటజీగా నాకేం అనిపించదు. అందుకే నేను అడ్డా 247 ఇంగ్లీష్లో ఉండిద్ది, తెలుగులో కూడా ఉండిద్ది. మీకు తెలుగులో కన్వర్షన్ పెట్టుకుంటే తెలుగులో కూడా ఉండిద్ది. చక్కగా దాంట్లో కరెంట్ అఫైర్స్ డైలీ రాయండి. డేట్ వేసి మీకంటూ ఒక కరెంట్ అఫైర్స్ బుక్ ఉండాలి, దాంట్లో మీరు డైలీ రాయాలి. రాసిన తర్వాత వే2 న్యూస్ అనే యాప్లో వీక్లీ రివిజన్ చేయాలి. షైన్ ఇండియా బుక్ ఉండిద్ది, సైఎస్ఆర్ రాస్తారనమాట, చక్కగా ఉండిద్ది. అది మాత్రం హై లెవెల్ ఉండిద్ది అనమాట. అది కానీ ప్రిపేర్ అయితే ఓవరాల్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. మంత్లీ రివిజన్కి షైన్ ఇండియా. నెక్స్ట్ ఇయర్లీ రివిజన్కి ఇదిగోండి స్పీడీ అంటారు. ఓకేనా? స్పీడీ చాలా ఇంపార్టెంట్. మేము చదివే రోజుల్లో అసలు తెగ ప్రిపేర్ అయ్యేవాళ్ళన్నమాట. దీన్ని స్పీడీ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఇస్తాడండి. అన్ని వన్లైనర్సే ఉంటాయి, చాలా కవర్ చేస్తాడు. ఇదిగోండి బడ్జెట్, క్వాడ్ సమ్మిట్, రామన్ మ్యాగ్సెస్ అవార్డ్స్, అన్ని పారా ఒలింపిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఒక్కసారి ఈ బుక్ 2024 అయితే 6 నెలలకు ఒకసారి వదులుతాడు, 6 monthsది. అయితే 2024 చూడండి, 2024 కరెంట్ అఫైర్స్ కూడా మనం అడుగుతాడు కదా. కొన్ని చూడండి ఆన్లైన్లో ఉండిద్ది, తక్కువే, 50 రూపాయలు, 100, 200 ఉండిద్ది అంతే. చక్కగా తెచ్చుకోండి, అద్భుతంగా ఉండిద్ది. బెస్ట్ అనమాట. రైల్వే ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్కి ద బెస్ట్ బుక్. మంచి కాన్సెప్ట్, తక్కువ సమయంలో అలా పెట్టుకుంటూ ట్రైన్లో కూర్చొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్తూ కూడా చదువుకుంటూ వెళ్ళొచ్చు, అంత బాగుండిద్ది అనమాట. నా బెస్ట్ ప్రిఫర్ అనమాట ఇదే అనమాట. మీరు నెట్లో కొట్టండి స్పీడీ పబ్లికేషన్స్ కరెంట్ అఫైర్స్ అని, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కొడితే చక్కగా వచ్చింది. సో ఇయర్లీ రివిజన్ ఇలా చేసుకోండి. ఇలాగా మీరు కరెంట్ అఫైర్స్ని బాగా రివిజన్ చేయాలి. అంటే ఉన్న కరెంట్ అఫైర్స్ రాసేసుకొని గంటలో అవగొడతాం కాదు. అంటే ఎలా సార్ మరి ప్రిపేర్ అవ్వాల్సింది? ఇదిగోండి చూడండి. ఉదాహరణకి ఇప్పుడు న్యూస్లో టైగర్ రిజర్వ్ గురించి వచ్చింది. నువ్వు వెళ్ళిపోయి జాగ్రఫీలో ఫారెస్ట్ అనే చాప్టర్లో టైగర్ రిజర్వ్స్ ఉంటాయి. జాగ్రఫీ బుక్ తీసుకో, ఏ బుక్ అయినా, తెలుగు మీడియం బుక్ అయినా పర్లేదు, చక్కగా లోపలికి వెళ్ళు, టైగర్ రిజర్వ్స్ ఉంటాయి, వాటిని చదివేయాలి మొత్తం. లాస్ట్గా వచ్చిన టైగర్ రిజర్వ్ ఏంటి, పులులు ఎక్కువ ఉన్న టైగర్ రిజర్వ్ ఏంటి, తక్కువ ఉన్న టైగర్ రిజర్వ్ ఏంటి, టైగర్ పాపులేషన్ ఎప్పుడు చేస్తారు,
ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు? ఇవన్నీ నీకు ఐడియా ఉండాలి. దాన్ని స్టాటిక్ బిహైండ్ కరెంట్ అఫైర్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ వెనకాల నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్, నేషనల్ పార్కుల గురించి న్యూస్లో వచ్చింది. నీకు నేషనల్ పార్కులు అన్నీ ఐడియా ఉండాలి. పెద్ద నేషనల్ పార్క్ ఏంటి, చిన్నది ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చిన నేషనల్ పార్క్ ఏంటి, అర్థమైందా? వాటన్నిటి గురించి క్లియర్ ఐడియా ఉండాలి. న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించి ఒక విషయం నడుస్తుంది ఓ 2-3 నెలల్లో. నీకు న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే ఏంటి, అవన్నీ ఎక్కడున్నాయి, కొత్తగా వచ్చే న్యూక్లియర్ రియాక్టర్స్ ఏంటి, పాతవేంటి, కెపాసిటీ దేనికి ఎక్కువ, కెపాసిటీ దేనికి తక్కువ, ఏ పంచవర్ష ప్రణాళికలో ఏ కెపాసిటీ, ఏ న్యూక్లియర్ రియాక్టర్స్ వచ్చినాయి, వాటిని ఏ దేశాల నుంచి తెచ్చుకున్నావు, ఇవన్నీ చదవాలి నువ్వు. నెక్స్ట్, పద్మా అవార్డ్స్. రీసెంట్గా పద్మా అవార్డ్స్ వచ్చినాయి కదా, పద్మా అవార్డ్స్ గురించి బ్రీఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. పద్మశ్రీ ఎవరికి, ఎంతమందికి, ఇవి ఏ సంవత్సరంలో ఇస్తారు, ప్రైజ్ మనీ ఏమైనా ఉండిద్దా లేదా, ఇవన్నీ కూడా నువ్వు చదువుకోవాలి. నెక్స్ట్, సాయిల్స్, నేలల గురించి జాగ్రఫీలోకి వెళ్ళాలి. నేలల గురించి అయితే విషయం జరిగింది, అర్థమైందా? నేలల డే వచ్చింది, డే గురించి నువ్వు మొత్తం వెళ్ళి చదువుకోవాలి. February 2 వెట్లాండ్స్ డే, వెనక్కి మొత్తం చదివేసుకోవాలి. వెట్లాండ్ అంటే ఏంటి, రామ్సార్ సైట్స్ అంటే ఏంటి, ఎప్పుడు మొదలుపెట్టాడు, నువ్వు వెళ్ళి వెనక్కి చదవాలి. ఇవేమి చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళి 20 మార్కులు కొడదాం అనుకుంటే రావు. అందుకే కరెంట్ అఫైర్స్లో మీకు మార్కులు రానివి. అందుకే ఇవి చదువుకుంటారు కరెంట్ అఫైర్స్, ఆ బిట్ ఒకటి చూసుకుని వెళ్ళిపోతారు. మరి వెనకాల ఎవరు చదువుతారు? ఇలా కానీ మీరు చదివితే గ్రూప్ 2 ఏంటి, తొక్క ఎన్టీపీసీ కొట్టేయచ్చు. ఎన్టీపీసీ స్ట్రాటజీ ఇది. 20 క్వశ్చన్లు మామూలు విషయం కాదు, 10 కాదు, 5 కాదు. జనరల్ అవేర్నెస్కి అంత వాల్యూ ఉంది ఈ రోజుల్లో. కరెంట్ అఫైర్స్ని మనసు పెట్టి చదవాలండి. ఇదిగో ఆర్టికల్స్ సంబంధించి ఏదో క్లాష్ వస్తుంది, ఏదో గొడవ జరుగుతుంది, అంతెందుకు. రీసెంట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఉత్తరాఖండ్ రాష్ట్రం మొదలుపెట్టింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉండిద్ది, ఫండమెంటల్ రైట్స్లోనా, డ్యూటీస్లోనా, డిపిఎస్పీలో ఉండిద్దా, అసలు దీని విషయం ఏంటి, మొదటిగా తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు, అంబేద్కర్ ఎందుకు దీన్ని తీసుకురామన్నాడు, మిగతా వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు, ఈ మతాల మధ్య చిచ్చు రేపిద్దా, చదువుకోవాలి నువ్వు ఇవన్నీ. ఏ ఆర్టికల్ ఏంటి, ఎందుకు ఉత్తరాఖండ్ ఇప్పుడు తీసుకొచ్చింది అని వెళ్ళిపోయి పాలిటీలో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నువ్వు చదవాలి. నెక్స్ట్, కేవ్స్, అజంతా ఎల్లోరా గుహలు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో గుహలు ఉంటాయి. ఈ గుహలన్నీ ఎక్కడ ఉంటాయి, హిస్టరీలో ఉంటాయి. వాటిని ఏ వంశం కట్టించారు, వాటి లోపల ఏ జాతులు ఉన్నారు, జైన్లా, బౌద్ధులా, ఏ మతం, హిందూ మతం, ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళు ఉన్నారు, శివుడు ఉన్నాడా, విష్ణువు ఉన్నాడా, ఇవన్నీ అడిగాడండి. ఎన్నో పేపర్స్ని అనాలిసిస్ చేసి ఇది చదువుతున్నా నేను. 1 కాదు 2 కాదు, 2018 నుంచి ప్రతి రైల్వే పేపర్ని చూసా. ఇవే క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటివే వస్తాయి. వీటి మీద ఆధారం చేసుకుని అడుగుతాడు. అందుకే ఇంత డీప్గా నేను చెప్తున్నా. ఎవడైనా కరెంట్ అఫైర్స్ని మీరు ఇలా చెప్పనని చూద్దాం, ఎవరు చెప్పరు. బికాజ్ ఐ నో ద రూట్ కాజ్, ఐ నో ద రూట్స్. అందుకే నేను మీకు చెబుతున్నా. ఏ రిలీజియన్, ఏ రాక్స్తో కడతారు వాటిని, స్టైల్ ఆఫ్ ఆర్ట్స్ ఏంటి, ఎటువంటి రకాలైన వాటితో చెక్కారు, అజంతా బొమ్మలు ఎందుకు ఎలా ఉన్నాయి, ఎల్లోరా బొమ్మలు ఎందుకు ఎలా ఉన్నాయి, వాడి పెయింటింగ్స్ని ఏ పేరుతో పిలవాలి, ఎంత ఇంపార్టెంట్ అండి. ఎన్ని విషయాలు ఉంటాయండి వీటి మీద. ఇవేమీ చదువుకోకుండా ఎలా కరెంట్ అఫైర్స్ నువ్వు క్వాలిఫై అవుతావు, ఎలా 20 మార్కులు, కనీసం ఒక 7-8 మార్కులైనా తెచ్చుకోవాలి కదా. మాటల గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఆషామాషయ. బయోస్పియర్ రిజర్వ్స్, చాలా మందికి పేరు కూడా తెలియదు. బయోస్పియర్ రిజర్వ్ జాగ్రఫీలోకి వెళ్ళాలి. బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి, అసలు నేషనల్ పార్క్కి, వైల్డ్ లైఫ్ సెంచరీకి, రామ్సార్ సైట్లకి, వెట్లాండ్కి, బయోస్పియర్ రిజర్వ్కి తేడా ఏంటి, అవన్నీ చదువుకోవాలి. మహారత్న, మిండ్రత్న, నవరత్న. మహారత్న ఎన్ని, పోన్సారి బిట్టు. నవరత్న ఎన్ని, నవరత్న ఇవ్వాలంటే ఏమైద్ది, ఇవన్నీ కూడా నెట్లో అన్ని కొట్టుకొని సెర్చ్ చేసుకోవాలి. ఎకానమీ కిందకి వెళ్ళి చదువుకోవాలి. స్కీమ్స్, ఎకానమీలో ఫైనాన్షియల్ ఇయర్లో ఏ స్కీమ్స్ వచ్చినాయి, 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న స్కీమ్ ఏంటి, 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న స్కీమ్ ఏంటి, 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న స్కీమ్ ఏంటి, మోడీ తెచ్చిన మొదటి స్కీమ్ ఏంటి, చివరి స్కీమ్ ఏంటి, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వచ్చిన స్కీమ్ ఏంటి, రిపబ్లిక్ డేలో వచ్చిన స్కీమ్ ఏంటి, రకరకాలు స్కీమ్స్ మీద ఐడియా ఉండాలి. టైగర్ పాపులేషన్, చీతా పాపులేషన్, ఫారెస్ట్ సెన్సెస్, అడవులు ఎన్ని రకాల అడవులు ఉన్నాయి, ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఫారెస్ట్ రెవెన్యూ చేస్తాడు, అడవులు ఎక్కువగా ఉన్న 3వ రాష్ట్రం ఏంటి, అడవులు డెన్సిటీ ఎక్కువగా ఉన్న 2వ రాష్ట్రం ఏంటి, ఏ యూటీల్లో ఎక్కువ, ఇప్పుడు మారిన రాష్ట్రాల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ, టైగర్ పాపులేషన్, చీతా పాపులేషన్, ఏ దేశాల నుంచి చీతాలు తీసుకొస్తున్నాం, వాటి పేర్లు ఏంటి, వాటిని ఏ పార్కులో పెట్టాం, 10 తెస్తే 9 మిగిలిన ఇప్పుడు చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయింది. జాగ్రఫీలో డీప్గా వెళ్ళిపోయి ఎన్ని ఆలోచన చేయాలి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో వస్తాయి, రోజులో ఏదో రోజు వస్తాయి, నెలలో ఏదో రోజు వస్తాయి. వాటిని నువ్వు పట్టుకొని చదవాలి.
అలా చదవాలంటే ఒక బుక్ పెట్టుకుని జాగ్రత్తగా అన్ని రాసుకోవాలి. నీకంటూ బుక్ ఉండాలి. నువ్వు ఒక బుక్ కొనుక్కోవడం ఏంది చండాలంగా? నీకంటూ బుక్ ఉండాలి. ఏంటి ఇంత చేయాలా గ్రూప్ డి ఉద్యోగానికి? చేయాలంతే. పీజీ చదివినోడు వస్తున్నారు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాడు, వాళ్ళు చేతగాక గ్రూప్ డి ఉద్యోగం కొట్టుకుందామని వస్తున్నాడు. నేను నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. అలాంటి ప్రిపరేషన్లో నువ్వు కొట్టాలి. ఆషామాషి అనుకున్నారు ఉద్యోగాలు కొడతామంటే ప్రతి ఒక్కడు రైల్వే ఉద్యోగాన్ని పెడతానికి వచ్చేస్తున్నాడు. కష్టపడేవాడు రావాలి, తెగింపుతో కూడుకున్నోడు రావాలి. రామ్సార్ సైట్స్ ఫిబ్రవరి 2 వెట్లాండ్స్ డే. రామ్సార్ ఎక్కడుంది? ఏ సంవత్సరం తీసుకొచ్చారు? ఇప్పుడున్న రామ్సార్ సైట్స్ ఏంటి? దాంట్లో ఎన్ని లేక్స్ ఉన్నాయి? ఆ లేకులు ఎన్ని యూటిస్ లో ఉన్నాయి? అందమైన లేక్స్లు ఏంటి? పాడైపోయిన లేక్స్ ఏంటి? ఉప్పు నీటి సరస్సులు ఏంటి? చిలకా సరస్సు, ఆ సరస్సులన్నీ ఏంటి? అసలు లాగూన్ అంటే ఏంటి? జాగ్రఫీలో చదువుకోవాలి. వెళ్ళి నువ్వు అన్ని అవార్డ్స్, కరెంట్ అఫైర్స్ లో అవార్డ్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆస్కార్స్, నోబెల్స్, ఫిల్మ్ఫేర్, దాదాసాహెబ్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, బెస్ట్ ఫిల్మ్, క్రిటిక్ ఫిల్మ్స్, ఇవన్నీ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ లో వస్తాయి. వాటిని జాగ్రత్తగా రాసుకోవాలి, ఓపికతో చదవాలి. అవన్నీ కూడా ఆషామాషి కాదు. టెంపుల్స్ కన్స్ట్రక్టెడ్. ఏ రకాల టెంపుల్స్ ఎవరు కట్టించారు? చాళుక్యులు కట్టింది ఏంటి? చోళులు కట్టించింది ఏంటి? రాష్ట్రకూట్లు కట్టించిన టెంపుల్స్ ఏంటి? అక్కడ ఉన్న మనకి సన్ టెంపుల్ ఎవరు కట్టించారు? తమిళనాడులో చోళ టెంపుల్. మన మోడీ వెళ్ళి కలిసారు, అక్కడ ఏంటి? అర్థమైందా? ఇవన్నీ అస్సాంలో టెంపుల్స్ ఏంటి? ఆ కోనర్ టెంపుల్ ఏంటి? వాటిని ఎవరు కట్టించారు? వాటి స్టైల్స్ ఏంటి? నగర స్టైల్స్ ఉంటాయి వాటిలో కూడా. అవన్నీ కూడా ఏ కింగ్స్ ఎవరు కట్టించారు? గుర్తులు కట్టించినవి ఏంటి? ఇవన్నీ మీరు చదువుకోవాలి. డ్యామ్స్ చదువుకోవాలి, బ్రిడ్జెస్ చదువుకోవాలి. రైల్వే బ్రిడ్జెస్ ఏమున్నాయి? టనల్స్, పైన ఎత్తైన టనల్ ఏంటి? అర్థమైందా? కణుములు ఉంటాయి కదా, ఆ కణుములన్నీ చదువుకోవాలి మనం. హిమాలయస్ లో ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ న్యూస్ లో ఉన్నాయి? ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ వచ్చినాయి? సాగరమాల, భారతమాల, ఇవన్నీ ఏంటి? ఇవి ఏదికి సంబంధించినవి? పూర్తయినవా లేవా? చీఫ్ జస్టిస్ మారుతూ ఉంటారు, రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్. పాలిటీలు అవి చదువుకుంటూ ఉండాలి. రిలేటెడ్ ఆర్టికల్స్ చదువుకుంటూ ఉండాలి వాటికి సంబంధించి. ఫిబ్రవరి వస్తుంది, నెక్స్ట్ ఎకానమీలో బడ్జెట్ చదువుకోవాలి. లాస్ట్ టైం ఏఎల్పి 2024 టెక్నీషియన్ అన్ని బడ్జెట్ క్వశ్చన్లే. అసలు ఏఎల్పి అయితే ప్రతిదీ బడ్జెటే. అర్థమైందా? 75 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు 7 లేదా 8 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అడిగాడు. దాంట్లో 5 క్వశ్చన్స్ అన్ని బడ్జెటే. బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అంటారు, ఫిజికల్ డిఫిసిట్ అంటాడు, జీడిపి అంటాడు. ఇవన్నీ చదువుకోవాలి మనం. ఇవన్నీ సింపుల్ సినోనిమ్స్ అనమాట. ఇవన్నీ అడుగుతూ ఉంటాడు, అబ్రివేషన్స్ అడుగుతూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్ ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు ప్లే చేస్తారు అడుగుతుంటాడు. ఫెస్టివల్స్, డాన్సెస్, ట్రైబ్స్, డిస్ప్యూట్ బిట్వీన్ ట్రైబ్స్. ఏ తెగల మధ్య ఏ గొడవలు ఉన్నాయి? మన సిక్కింలో కుకీ తెగ, మణిపూర్ తెగ ఉన్నాయి కదా, నాగాలాండ్ తెగ. వాటి మధ్య గొడవలు ఏంటి? డాన్సెస్ ఏముంటాయి? ఫెస్టివల్స్ ఏం జరుగుతుంటారు? హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ? అర్థమైందో? చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఎక్కువ. ఇలా రకరకాల ఫెస్టివల్స్ ఉంటాయి. ఇవన్నీ చదువుకోవాలి. కల్చర్ ఏముంటాయి? ఇన్స్ట్రుమెంట్స్ వాటిని ప్లే చేసే ప్లేయర్స్. తబలా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు? సన్నాయి ఎవరు? హార్మోని, వీళ్ళందరూ ఎవరు? వీటికి పద్మశ్రీలు ఎవరికి వచ్చినాయి? అసలు వీటిని ఎవరికి కనుక్కున్నారు? వీటిని బార్డరింగ్ కంట్రీస్ జాగ్రఫీలో బంగ్లాదేశ్ ఆనుకున్న రాష్ట్రాలు ఎన్ని? సింపుల్ బిట్లు ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ మీరు చదవాలి. ఇదిగోండి కరెంట్ అఫైర్స్. వేటు న్యూస్ యాప్లో ఉండిద్ది అనమాట కరెంట్ అఫైర్స్. ఇదిగోండి ఎవ్రీ మండే వస్తూ ఉండిద్ది. చక్కగా ఉంటాయి, చాలా ప్రిసైజ్గా రాసిస్తాడు. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ నుండి బాగా గమనించారంటే 4 వీక్లు, 4 వారాలు, నెల అయిపోయిద్ది. చక్కటి కాన్సెప్ట్ వచ్చేసింది. ఇదిగో రీసెంట్గా ట్రంప్ అధిపతిగా వచ్చాడు. ఎన్నో ప్రెసిడెంట్ అడుగుతూ ఉంటాడు. 47 46 ఉంది, చూడాలి అదంతా. అంతకుముందు ఎవరు? ఈయన ఏ పార్టీ? రిపబ్లికన్ అదండి, డొమెస్టిక్ సంథింగ్ ఏదో ఉండిద్ది. రిపబ్లికన్ పార్టీ ఇంక సంథింగ్ ఏదో ఉండిద్ది. ఏ పార్టీ ఏంటి? దేశంలో మొదటి ఎయిర్ ట్యాక్సీ ఆవిష్కరణ ఇది ఎవరు చేశారు? అర్థమైందా? ఇవన్నీ ఏంటి? నెక్స్ట్ ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? నెక్స్ట్ ఇన్కాయింగ్ జాతీయ అవార్డులు ఎక్కడ వచ్చినాయి? ఇవన్నీ కూడా ఎగ్జామ్లో మిమ్మల్ని బాగా అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ మీరు చెప్పాలంటే ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలండి. చాలా మందికి ఇవన్నీ తెలియక
ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, డెమోక్రటిక్ పార్టీ ఉంటాయి. ఏ పార్టీ? ఒకటేమో రిపబ్లిక్ పార్టీ, ఇంకోటి డెమోక్రటిక్ పార్టీ. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, లోపల ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు కరెంట్ అఫైర్స్ని ఇలా చదవాలి. ఇలా ప్రతి కరెంట్ అఫైర్ వెనకాల దాని వెనకాల ఎంతో కొంత బాగా ఉండిద్ది. దాంట్లోకి వెళ్ళు 2-3 గంటలు. నేను మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. 2 నుంచి 3 అవర్స్ నా డైలీ షెడ్యూల్లో కరెంట్ అఫైర్స్ ఉండిద్ది తెలుసా. మస్తు కాన్సెప్ట్. నేను ఎన్టీపీసీలో ప్రతి ఎగ్జామ్ క్వాలిఫై అవడానికి నాకు ఇది బాగా ఉపయోగపడింది. జనరల్ అవేర్నెస్, జీకే, కరెంట్ అఫైర్స్ ఆడుకోవచ్చు ఈ స్ట్రాటజీతో. అంత బాగా మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఈసారి 20 క్వశ్చన్స్ ఉన్నాయండి, మామూలు విషయం కాదు. చూడంగానే పెట్టేయచ్చు. పొరపాటున చదువుకునే 10 దొరికినా చాలు, వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? మార్కుల్లో బలెగిసిపోతావు. నార్మలైజేషన్ ఇంకా పెరిగిపోతాయి. అంత వాల్యూ ఉంది దీనికి, గమనించండి. నెక్స్ట్ ఇదిగోండి కట్ ఆఫ్లు. చూసారుగా కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయో. ఇది ఎప్పుడు? 2019. అప్పుడు 1,00,000 పోస్టులు దాకా ఉన్నాయి. 1,00,000 పోస్టులు అప్పుడే కట్ ఆఫ్లు చూడండి ఎంత ఉన్నాయో. అర్థమైందా? 65+ దగ్గర ఉంటాయి కట్ ఆఫ్లు. అర్థమైందా? బీసీ కట్ ఆఫ్లు చూడండి 60 దగ్గర, 65 దగ్గర ఉన్నాయి. ఇదిగోండి మా బెంగళూరు కట్ ఆఫ్ అప్పుడు 60 అనమాట. ఓకేనా, ఇప్పుడు పోస్టులు ఉన్నాయి. 1,00,000కే 65 ఉంటే 30,000కి ఎంత ఉండిద్ది? ఎంత ఉండొచ్చు? ఎన్ని పోస్టులు తక్కువ ఉన్నాయి? 6 సంవత్సరాలు. వెరీ లాంగ్ గ్యాప్. చాలా మంది రెడీగా కూర్చున్నారు. చూసుకోండి కట్ ఆఫ్స్. అందుకే తక్కువ పోస్టులు ఎక్కువ మార్కులు రావాలని నేను అందుకే thumbnail మెన్షన్ చేసింది. ఆషామాషిగా మెన్షన్ చేయలేదు దాన్ని. దానికంటే ఒక వాల్యూ ఉంది, అందుకే మెన్షన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. సైన్స్ ఫర్ రైల్వేస్ అనే ఛానల్ మీకు ఏం చేసిద్ది? ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవడానికి నేను మీకు చేసేది ఏంటంటే ఏఎల్పి 2024లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని చేశాను. 29th నవంబర్ అడిగిన ఒక పేపర్, ఒక రోజు అడిగిన పేపర్ 3 షిఫ్ట్ పేపర్లు మిస్ అయిపోయినాయి. అవి కూడా కంప్లీట్ చేస్తాను. సో ఏఎల్పి 2024లో అడిగిన ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3, ఇది చాలా ఇంపార్టెంట్. 40 క్వశ్చన్ల వరకు ఉంటాయి. ఇది మన రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్కి జిరాక్స్ కాపీ లాంటి ఎగ్జామ్ అనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అందులోనూ లెవెల్ 2. ఇక్కడ అడిగిన ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్. వీటిని బాగా అనాలిసిస్ చేస్తే ఇది గ్రూప్ డికి మనకు బాగా ఉపయోగపడింది. అందుకే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్ని అద్భుతంగా ఇన్డెప్త్ అనాలిసిస్తో ప్రతి ఆప్షన్ని చక్కగా వివరిస్తాను. 2-3 రోజులు పెట్టినా పర్లేదు, పేపర్ని అద్భుతంగా వివరిస్తా. నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2022లో మేము రాసినప్పుడు, నేను 2019 నోటిఫికేషన్ 2022 రాశాను అనమాట. అప్పుడున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 135 షిఫ్ట్లు దాకా ఉన్నాయి. ఓకేనా, 135 అంటే 135 × 100 13,500 క్వశ్చన్లు, సైన్స్ క్వశ్చన్లు. అబ్బో మస్తు క్వశ్చన్లు. ఎంతవరకు అయితే అంత మంచి కాన్సెప్ట్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. రిమైనింగ్ టైంలో మధ్యలో ఇంపార్టెంట్ యూనిట్స్ మీద ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తాను. దానికి రిఫరెండం పెడతా. ఏ యూనిట్ కావాలా అని నేనే యూట్యూబ్లో అడుగుతాను. అడిగి ఏ చాప్టర్ మీద వీడియో చేయమంటారు అని అడిగి 2-3 వీడియోలు చేస్తాను దాని మీద. ఓకేనా. ఉదాహరణకి కొంతమంది మ్యాగ్నెటిజంలో అడుగుతారు, దాని మీద. కెమిస్ట్రీలో అనుకోండి సొల్యూషన్స్ అండ్ మోల్ కాన్సెప్ట్, బయాలజికల్ అనుకోండి జెనెటిక్స్, ఇలా నేనే అడుగుతాను. అలా అడిగి ఆ ఫిజిక్స్లో ముఖ్యమైనది ఏంటి, మీరు బాగా అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడేది ఏంటి, ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడ పోతున్నాయి, వీటి నుంచి పెట్టలేకపోతున్నాను సార్ అని మీకు అనిపించింది కదా, వాటిని మీ ద్వారా కనుక్కొని రిమైనింగ్ టైంలో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మిడిల్ టైంలో ఇంపార్టెంట్ యూనిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా జాబ్ చేసుకుంటూ నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను మీకు చేయగలిగినది ఇదే అనమాట. దీన్ని పర్ఫెక్ట్గా చేస్తాను, హై లెవెల్లో చేస్తాను. ఇది ఎనఫ్ మీరు ఉద్యోగం కొడతానికి. ఓకేనా. చాలా ఉపయోగపడిద్ది. గ్రూప్ డి కాదు ఇంకా అన్ని ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడిద్ది. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇదే బెస్ట్ మెథడాలజీ. అందుకే గ్రూప్ డి నోటిఫికేషన్ పడిన కాడి నుంచి నేను వీడియో చేయింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆలోచన చేస్తున్నాను. యాక్చువల్గా నేను థింక్ చేస్తున్నాను, రాగానే నేను వీడియో చేయొచ్చు, కానీ అలా కాదు. వీళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా ప్రిపేర్ అయితే ఈసారి వీళ్ళు ఉద్యోగం కొట్టగలరు. మన ఆస్పిరెంట్స్లో 10,000 మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ దగ్గరగా.
ఈ 10,000 మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళే. వీళ్ళ చేత ఎలా ఉద్యోగం కొట్టించాలి అన్న ఉద్దేశంతో నోటిఫికేషన్ 23వ తారీఖు పడినా ఈరోజు 28, 27 వస్తుంది. ఆగి ఆలోచన చేసి ఇంత ప్లాన్ ఆలోచన చేసుకొని నా ఫ్రెండ్స్ని అడిగి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ఉద్యోగం కొట్టి నా ఫ్రెండ్స్ని అడిగి చేస్తున్నాను. ఇలా చెప్పరా వాళ్ళకి బాగుండిద్ది అని వాళ్ళు సజెషన్ చేస్తే మీకు చెబుతున్నాను. పరిచయం చేస్తాను నా ఫ్రెండ్స్ని కూడా మీకు ఒక రోజు. ఓకేనా? సో ఇదనమాట ద ఓవరాల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ అప్కమింగ్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్. రాబోయే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి మనం ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇలా ప్రిపేర్ అయ్యావా నువ్వు తప్పనిసరిగా ఉద్యోగం కొడతావు. ఇలా అవ్వలేదా కష్టం, సెలక్షన్గా నువ్వు ఉండటం కష్టం అనమాట. సో ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అర్థమైందా? ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంటే. నేను కాస్త గట్టిగా మాట్లాడితే కాస్త మీరు గట్టిగా ఆలోచించేయాలని గట్టిగా మాట్లాడడం తప్ప మీ మీద అధికారంతోనో ఇంకో విధంగా కాదు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ మీద ఉన్న చనువుగా కాస్త తీసుకుని అలా మాట్లాడుంటే నన్ను ఏమీ అనుకోవద్దు. కష్టపడి ఉద్యోగం కొట్టాలి. మన తెలుగు వాళ్ళు రైల్వేలో ఎక్కువ మంది ఉండాలి. అదే మన కోరిక. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. Until then, thank you very much for watching my video. Don't forget to subscribe Science for Railways. Bye.